ఆర్ యు రెడీ? మన ఆత్మీయ కుటుంబం దేవుని మందిరం. మన ఆత్మీయ కుటుంబం దేవుని మందిరం. మన ఆత్మీయ కుటుంబం చర్చి, దేవుని యొక్క చర్చి. ఏంటి తెలుసా? మన ఆత్మీయ కుటుంబం. దావీదుకి శరీర సంబంధులైన కుటుంబీకుల ద్వారా ఏ సహాయం అందల, నిరుత్సాహమే కలిగింది, వేదనే కలిగింది, దుఃఖమే కలిగింది. ఆఖరికి జన్మమిచ్చిన తల్లిదండ్రుల్లో కూడా సమూయేలు ప్రవక్త వస్తే ఇంతమంది పిల్లలా అంటే ఇంతేమందే నాకు పిల్లలు అని కనీసం ఒక బాబు అడవిలో గొర్రెల కాపరిగా ఉన్నాడని కూడా వాళ్ళకి జ్ఞాపకం లేదు. దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప అన్నయ్యలు అయ్యో మాకు ఒక తమ్ముడు ఉన్నాడే, మేము అందరం ఒక స్థానంలో ఉన్నాం, వాడిని పైకి తీసుకురావాలే అన్నది కూడా లేదు. అటువంటి వారు 7 అన్నయ్యలు. ఆదరణ దొరకల, ప్రోత్సాహం కలగల. కానీ తన ఆత్మీయ కుటుంబము ద్వారా, చర్చిలో ద్వారా, దేవుని మందిరము ద్వారా అతనికి ఆదరణ కలిగింది. కీర్తనల గ్రంథం 27వ కీర్తన, నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. ఎవరైతే నిలబడాలో ఆ తల్లిదండ్రులు నిలబడాల. కానీ ఆత్మీయ కుటుంబము ద్వారా, చర్చి నుండి, దేవుని మందిరము నుండి అతనికి సహాయం అందింది. బంధువులు, అన్నయ్యలు, తల్లిదండ్రులు నిలబడకపోయినా ఆత్మీయ కుటుంబం నిలబడింది. నేను ఒక సహోదరి చెప్పిన సాక్ష్యం విన్నా. యేసయ్యని నమ్ముకున్నందుకు ఇంట్లో నుండి నెట్టేశారు. ఏ పొరపాటు చేయలా, ఏ పాపిష్టి పని చేయలా, ఏ దుర్మార్గ పని చేయలా. యేసయ్యని నమ్ముకున్నందుకు వారి అన్నయ్యలు, పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, 2వ అన్నయ్య మొత్తం ఆమెను తరిమి కొట్టేశారు. అంతే, ఎక్కడ బతుకుతావో అని, ఎక్కడ బతకాలో మార్గం లేదు. కానీ ఆత్మీయ కుటుంబం, దేవుని మందిరం, చర్చి నిలబడింది. తద్వారా జరిగింది, బైబిల్ కాలేజీలో చదివింది. తద్వారా ఒక యవనస్తుని బైబిల్ కాలేజీలో వివాహం చేసుకుంది. దేవాది దేవుడు అక్కడి నుండి అమెరికాకు తీసుకెళ్ళి ఈ రోజున అమెరికా దేశంలో శక్తివంతమైన పరిచర్య చేయడానికి దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఏ అన్నయ్యలైతే తరిమి కొట్టారో ఆ 3 అన్నయ్యలకి అన్నం పెట్టే ఆమెగా మారింది, ఇల్లు కట్టించే ఆమెగా మారింది, వాళ్ళ పిల్లలకు వివాహం జరిపించే ఆమెగా మారింది. ఆ 3 అన్నయ్యలు అన్న మాట, మేము నిన్ను విడిచిపెట్టినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టలా, నీ ఆత్మీయ కుటుంబీకులు ఎవరు విడిచిపెట్టలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా దేవుని మందిరం, మన దేవుని మందిరం, మన చర్చి, మన దేవుని యొక్క చర్చి, మన యేసయ్య యొక్క చర్చి, మన యేసయ్య యొక్క మందిరం, మన ఆత్మీయ కుటుంబం. దావీదు చెప్పేది తన ఆత్మీయ కుటుంబం, స్పిరిచువల్ ఫ్యామిలీ, తన ఆత్మీయ కుటుంబం దేవుని మందిరం. ఆ దేవుని మందిరములో బహిరంగ గాయాలు కట్టబడినాయి, దేవుని మందిరములో అంతరంగ గాయాలు కట్టబడినాయి, దేవుని మందిరములో మనసుకు సంబంధించిన గాయాలు కట్టబడినాయి. ఈ రోజున మన దేవుని మందిరములో, మన చర్చిలో, మన యేసయ్య చర్చిలో జరిగేదేంటి తెలుసా? మన బహిరంగ గాయాలు కట్టబడుతున్నాయి. హాస్పిటల్లో త్రోసేసిన వాళ్ళు, బంధువులు త్రోసేసిన వాళ్ళు, ఇక చచ్చిపోతాడండి అన్నవాళ్ళు, ఇక ఈ రోగంతో నీడు మరణిస్తాడండి అన్నవాళ్ళు బహిరంగ గాయాల్ని స్వస్థపరుస్తున్నాడు, అంతరంగ గాయాల్ని స్వస్థతపరుస్తున్నాడు, మానసిక గాయాల్ని స్వస్థతపరుస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం, ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత. 1 పేతురు 2:24, ఆయన పొందిన గాయములలో స్వస్థత. ఈరోజు దేవుని మందిరములో ఆ రోజున దావీదుకి ఎలాగైతే గాయములకు స్వస్థత కలిగినాయో ఈరోజు కూడా దేవుని మందిరములో మనకు స్వస్థత కలుగుచున్నది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం తర్వాత చదవండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. అక్కడ ఒక ప్రశ్న కనబడుతుంది. గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదులో ఏ ఔషధము లేదా? గిలాదులో ఏ వైద్యుడు లేడా? అంటే గిలాదులో ఉన్న ఔషధం, గిలాదులో ఉన్న మందు చాలా ప్రఖ్యాతిగాంచింది. అనేక ప్రాంతాల నుండి ఇక్కడ నుండి మందు తీసుకుని వెళ్ళి అనేక మంది స్వస్థత పొందేవాళ్ళు, శరీర సంబంధమైన స్వస్థతలు పొందేవాళ్ళు, కొన్ని రోగాలు తగ్గాయి. అటువంటిది ఇప్పుడు అక్కడ నుండి మందు బయటికి
తీసుకొస్తున్నా, అక్కడ నుండి మందు బయటికి తీసుకొస్తున్నా స్వస్థత కలగట్ల. అంత మట్టికే కాదు, వాళ్ళకి జరుగుతుంది ఏంటంటే అక్కడ ఏ ఔషధము వాళ్ళకి కనబడట్లా. పక్కన పట్టణం వాళ్ళు అడుగుతున్నారు, వేరే రాష్ట్రం వాళ్ళు అడుగుతున్నారు, వేరే దేశం వాళ్ళు అడుగుతున్నారు, మాకేంటి ఏ మందు సప్లై గిలాదులోండి మాకు రావట్లా, ఏ స్వస్థత మాకు కనబడట్లా, ఏ అక్కడ వైద్యుడు లేడా, అక్కడ మనకి ఔషధము లేదా. దేవుని బిడ్డలారా, ఈ గిలాదులో ఉన్న ఈ గుగ్గిలం లేకపోతే ఈ ఔషధం ఎందుకని ఇంత ప్రఖ్యాతిగాంచింది? ఆ గిలాదు ప్రాంతంలో దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా పెరుగుతాయి. దాంట్లో నుండి జిగురు వస్తుంది. ఆ జిగురుని ఔషధంగా మందుగా ఉపయోగించేవాళ్ళు. తద్వారా శరీర సంబంధమైన గాయాలకు, శరీర సంబంధమైన కొన్ని రోగాలకు వాళ్ళకి స్వస్థత కలిగేది, వాళ్ళు స్వస్థత పొందేవాళ్ళు. ఈ దేవదారు వృక్షం యొక్క చెట్టుల్లో నుండి జిగురు ఎలా వస్తుంది? దీన్ని ఆ జిగురు తీయడానికి ఏం చేయాలంటే దాన్ని కత్తి ఉపయోగించకూడదు, రాళ్ళు ఉపయోగించకూడదు. అది ఏంటంటే ఆ దేవదారు వృక్షం పైన ఉన్న తొక్క లేకపోతే ఆ చర్మ బీట్లు ఇస్తుంది. ఆ బీట్లు ఇవ్వగానే భూమి ఎలాగైతే దున్నుతున్నామో అలాగది బీట్లు ఇస్తుంది. ఆ బీటుల్లో నుండి వచ్చే ఆ జిగురుని, ఆ లిక్విడ్, ఆ జ్యూస్ని ఏం చేస్తారంటే ఔషధంగా వాడతారు. మరి ఇంత ఎదిగిన ఈ దేవదారు వృక్షం ఒక కత్తి ఉపయోగించకుండా, ఒక రాయి ఉపయోగించకుండా, మరి ఏది ఉపయోగించకుండా ఆ జిగురు ఎలా బయటకు వస్తుంది? ఎలా బయటకు వస్తుందంటే ఈ దేవదారు వృక్షాలు బారుగా ఎత్తుగా పెరుగుతాయి. గాలి వచ్చినప్పుడు ఎదర నుండి గాలి, వెనకాల నుండి గాలి, ఎడం వైపు నుండి గాలి, కుడివైపు నుండి గాలి వస్తున్నప్పుడు ఈ చెట్టు అలా తిరిగిపోతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉండగా దానిపైనున్న స్కిన్, దానిపైనున్న తొక్క లేకపోతే దానిపైన ఉన్న చర్మం అలా క్రాక్ ఇస్తూ ఉంటుంది. ఆ క్రాక్ ఇస్తూ ఉండగా దాంట్లో నుండి జిగురు బయటకు వస్తుంది. ఆ జిగురుని ఔషధంగా వాడతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అది లేదా, అందువలనేనా మనకు స్వస్థత కలగట్లా? దేవుని బిడ్డలారా, గిలాదులో ఉన్న గుగ్గిలం ఒకవేళ ఆ ఔషధం లేకపోవచ్చు, అక్కడ నుండి స్వస్థత రాకపోవచ్చు. నీకు నాకు తెలుసు, ఎలాగైతే ఆ దేవదారు యొక్క చర్మము నుండి, ఆ స్కిన్ నుండి ఎలా అయితే జిగురు బయటకు వచ్చిందో, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు, రోమీలు ఒక్కొక్క కొరడా తీసుకొని ఒక్క కర్రకి 12 తాళ్ళు కానీ 9 తాళ్ళు కానీ ఉంటాయి. కింద వస్త్రాలు తగిలించున్న హొంకెలు, గాజు పెంకులు, మేకులు ఉంటాయి. ఒక్క దెబ్బ కొడితే 12 దెబ్బలు పడినట్లు, లేకపోతే 9 దెబ్బలు పడినట్టు అటువంటిది కొట్టగా ఆయన శరీరం పొలము దున్నబడినట్టు దున్నబడింది. ఆ బీటుల్లో నుండి రక్తం కారింది. దేవదారు వృక్షం బీటు నుండి, ఆ స్కిన్ నుండి, ఆ చర్మం నుండి ఎలాగైతే జిగురు బయటకు వచ్చిందో, యేసయ్య శరీరము నుండి రక్తం బయటకు వచ్చింది. ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత. గిలాదులో ఉన్న ఔషధం దొరకకపోవచ్చు, దాంట్లో ఉన్న శక్తి తగ్గిపోవచ్చు, కానీ యేసయ్య రక్తములో ఈరోజు కూడా స్వస్థత ఉన్నది. దేవుని మందిరములో దావీదు చెప్పేది, నా బహిరంగ గాయాలకు స్వస్థత కలిగింది, నా అంతరంగ గాయాలకి స్వస్థత కలిగింది, నా మనసుకు సంబంధించిన గాయాలకి స్వస్థత కలిగింది. ఈరోజు కూడా ఆయన మందిరములో, ఆయన చర్చిలో ఈరోజు కూడా ఆ స్వస్థత మనకున్నది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరానికి మనం రావడానికి దేవుడు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. పాత నిబంధన భక్తులకు ఆ అవకాశం దొరకల, కానీ ఈ రోజున కొత్త నిబంధన భక్తులైన దేవుని బిడ్డలైన మనకు ఎప్పుడు పడితే అప్పుడు దేవుని మందిరానికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనము నిష్ప్రయోజనం చేసుకోకూడదు. అనేక మంది పాత నిబంధన భక్తులు
కలలు కన్నారు, స్వప్నాలు చూశారు. ఆ ప్రధాన యాజకుడు ఒక్కడే మందిరానికి వెళ్తాడు, అతి పరిశుద్ధ స్థలం దగ్గరికి వెళ్తాడు. మేమేమో ఆవరణం దగ్గర ఉండాలి, అంతే పరిశుద్ధ స్థలం దగ్గర ఉండాలి. దేవుడు మాతో కలిసే ఆ స్థలం దగ్గరికి మేము వెళ్ళలేం, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేం. కానీ యేసు ప్రభువారు ఆలయ తెరను చించిపడేసి నువ్వు నేను 24 గంటలు కృపాసనం దగ్గరకు ధైర్యంగా రావడానికి ఆయన నీకు నాకు భాగ్యం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం జార విడిచిపెట్టకూడదు. టీడీ జేక్స్ అన్న గొప్ప దైవజనుడు ఇలా చెప్తున్నాడు, దేవుడు మనకిచ్చే అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. దేవుడంట ఎన్నడూ ఒక కుర్చీ తయారు చేయలేదంట, చైర్ తయారు చేయలేదంట. దేవుడు ఎన్నడూ ఒక టేబుల్ తయారు చేయలేదంట. దేవుడు ఎన్నడూ ఒక కబోర్డ్ తయారు చేయలేదంట. దేవుడు ఎన్నడూ ఒక అలమారా తయారు చేయలేదంట. దేవుడు ఎన్నడూ కంప్యూటర్ పెట్టే ఆ డెస్క్ ఎన్నడూ తయారు చేయలేదంట. కానీ దేవుడు ఒక పెద్ద చెట్టునిచ్చాడంట, పెద్ద వృక్షం ఇచ్చాడంట. ఆ వృక్షం అవకాశంగా మార్చుకొని దాంట్లో నుండి కుర్చీ బయటికి తీశారు, టేబుల్ బయటికి తీశారు, కబోర్డ్ బయటికి తీశారు, అలమారా బయట తీశారు. ఈ రోజున దేవుని మందిరం దేవుడు మనకిచ్చిన అవకాశం. ఆ మందిరములో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు కీర్తన గ్రంథంలో. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఆ వృక్షం మనకెదుట ఇచ్చాడు, దాంట్లో నుండి ఏమైతే బయటికి లాగలవో అది బయటికి లాగే శక్తి నీకుంది, అది బయటికి నువ్వు లాగొచ్చు. ప్రైజ్ ద లార్డ్. యోసేపుకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని ఏం చేశాడు తెలుసా? తన జీవితంలో ఒక అవకాశం ఇచ్చాడు. ఈ లోకములో మనం ఒకసారి బతుకుతాం, అది దేవుడు మనకిచ్చిన గొప్ప ఆపర్చునిటీ. నిన్ను నన్ను ఒక ఆవుగా పుట్టించలా, నిన్ను నన్ను ఒక కుక్కగా పుట్టించలా, నిన్ను నన్ను ఒక గేదగా పుట్టించలా, నిన్ను నన్ను ఒక సింహంగా పుట్టించలా, నిన్ను నన్ను ఒక పులిగా పుట్టించలా, నిన్ను నన్ను ఒక జిరాఫీగా పుట్టించలా. వాటన్నిటికీ మించి దేవుని మాస్టర్ పీస్ మనం. ప్రైజ్ ద లార్డ్. దేవుని కుమారులం కుమార్తెలం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ అవకాశం నుండి ఏం బయటికి తీస్తావో నువ్వు బయటిది. యోసేపు ఏం బయట తీశాడు తెలుసా? దేశానికి ఒక అధికారిగా బయటకు తీశాడు దాన్ని, తన జీవితాన్ని అలా బయటికి తీశాడు. దానియేలు ప్రధానమంత్రిగా బయటికి తీశాడు. ఈ రోజున నువ్వు ఎలా బయటికి తీస్తావు? ఈ రోజున దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించకూడదు. దావీదనేది జనులు నాతో చెప్పినప్పుడు దేవుని మందిరానికి వెళ్దామంటే నాకు సంతోషం కలిగింది. ఎందుకు తెలుసా? దాంట్లో ఉన్న దీవెన నేను బయటికి లాగబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొత్త నిబంధనలో చర్చ్ చూస్తాం, పాత నిబంధనలో చర్చ్ చూస్తాం. కొత్త నిబంధన అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చదివితే అక్కడ దేవుని మందిరాన్ని చూడగలం, చర్చ్ను చూస్తాం. అలాగే ఆదికాండం 28వ అధ్యాయం అక్కడ కూడా దేవుని మందిరం చూస్తాం. అంటే దేవుని ఇల్లును ఎక్కడ చూస్తాం? అపోస్తల కార్యం 2వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం అక్కడ కూడా దేవుని ఇల్లు చూస్తాం. హౌస్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు చూస్తాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు స్క్రీన్ మీద కనపడుతుంది, కలిసి మనం చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా. అక్కడ దేవుని ఇంటు కలిసి కూర్చొని అక్కడ ఆరాధిస్తున్నారు. దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. బయటికి పిలవబడిన వాళ్ళు, చర్చ్ అన్న మాటకు అర్థం బయటికి పిలవబడిన వాళ్ళు. అక్కడ వాళ్ళు దేవుని ఇంట్లో వారు ఆరాధిస్తుండగా, వేచి ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద రాలాడు. ఇప్పుడు పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఉన్న చర్చ్ అది. పాత నిబంధనలో ఉన్న దేవుని ఇల్లు, చర్చ్, దేవుని మందిరం మనం చూడబోతున్నాం. ఆదికాండం 28వ అధ్యాయం 10 నుండి 22 వాక్యాలు. ఇది పాత నిబంధనలో ఉన్న చర్చి, పాత నిబంధనలో ఉన్న ఒక హౌస్ ఆఫ్ గాడ్.
అందరం కలిసి ఆదికాండం 28వ అధ్యాయం 10వ వాక్యం నుండి. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెనని నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేండ్ల వలె నగును. నువ్వు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ప్రైజ్ ద లార్డ్. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బెతేల్ అని పేరు పెట్టాను. బెతేల్ అన్న మాటకు అర్థం హౌస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క మందిరం. అయితే మొదట ఆ ఊరి పేరు లూజ్. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. హల్లెలూయా. మరియు నువ్వు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని అని మొక్కుకొనెను. మరి ఈ మాట కానీ చదవండి. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అగును. యేసుప్రభువారు చెప్పారు, ఈ రాయి మీద నేను మందిరాన్ని కడతా. ఏ రాయి? యేసుప్రభు సిలువ, మరణ, పునరుద్ధానం అన్న ఈ రాయి మీద. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. యాకోబు వాళ్ళ నాన్నని మోసం చేసి, అన్నయ్యని మోసం చేసి, మామయ్య ఇంటి అయినా లాబాన్ దగ్గర పరిగెత్తుకుని వెళ్తున్నాడు. ఎక్కడికంటే హారాను ప్రాంతానికి వెళ్తున్నాడు. పరిగెత్తుకొని వెళ్తుండగా పరిగెత్తి వాళ్ళ అన్నయ్య చంపుతాడేమని మార్గ మధ్యలో లూజ్ అన్న ప్రాంతానికి వచ్చాడు. ఆ లూజ్ అన్న ప్రాంతాన్ని, అది సెంటర్ అంటే 4 సెంటర్లు అన్నమాట, జంక్షన్ కలిగే స్థలం. అక్కడికి రాగానే అనేకమైన రాళ్ళు కనబడినాయి. ఒక రాయి తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోతుండగా ఒక నిచ్చెన భూమి మీద ఉండి పైన కొన ఆకాశం మీద ఒక నిచ్చెన కనబడింది. పైనుండి దేవదూతలు పైకి నుండి కిందకి, కింద నుండి పైకి దర్శనం చూస్తున్నాడు. ఈ దర్శనం చూడగానే ఆశ్చర్యపోయాడు. వెంటనే అనుకున్నాడు, ఇది దేవుని యొక్క ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. లూజ్ కాదు, ఇది దేవుని మందిరం. లేకపోతే ఇది మరొకటి కాదు. దేవుడే నాతో మాట్లాడాడు, దేవుడే నన్ను దర్శించాడు, దేవుడే నాకు తోడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ 4 సీలు కనబడతాయి. ఇక్కడ ABC 4 సీలు కనబడతాయి. దేవుని మందిరములో ఏంటిది అని ఇక్కడ యాకోబు ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. యాకోబుకి అది పూర్తిగా తెలకపోయినా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. యాకోబు చెప్పేది దేవుని మందిరములో ఉన్న గొప్పతనం. 4 సీలు చెప్తున్నాడు. ఒకటో సి కమ్.
నువ్వు ఏ వ్యక్తివైనా సరే ఆయన దగ్గరికి రా. యాకోబు ఎవరు తెలుసా? నాన్న మోసం చేసినవాడు. యాకోబు ఎవరు తెలుసా? అన్నయ్యని మోసం చేసినవాడు. అటువంటి వాడు దేవుని దగ్గరికి వచ్చాడు. అటువంటి వాడు అది దేవుని మందిరమని ఆయనకి తెలవదు, దేవుని ఇళ్ళని తెలవదు. కానీ అక్కడికి రాగా ఆయన గుర్తెరిగింది. చెప్పింది ఏంటి తెలుసా? నేను మోసగాడిని, నాన్న మోసం చేసిన వాడిని, అన్నయ్యని మోసం చేసిన వాడిని, కానీ ఆయన మందిరంలోనికి నేను వెళ్ళా. అది నాకు తెలవదు మందిరం అని. ఆ మందిరంలోనికి వెళ్ళగానే దేవుడు నన్ను దర్శించాడు. ఈ రోజున చెప్పనా, రోగులకే ఎవరో డాక్టర్ కావాలి. దేవుని మందిరం పాపులు వచ్చే స్థలం, దుర్మార్గులు వచ్చే స్థలం, చండాలపోళ్ళు వచ్చే స్థలం, మోసగాళ్ళు వచ్చే స్థలం. కానీ ఆ మందిరం అలా వదిలిపెట్టదు. హాస్పిటల్కి వెళ్తే స్వస్థత పొందుతావో లేదో నాకు తెలదు, కానీ దేవుని మందిరములో ఎటువంటి మోసగాడు రాని, ఎటువంటి దుర్మార్గుడు రాని, కమ్. అందుకే యేసయ్య అన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. కమ్ unto me all ye the labor and are the heavy laden, I will give you rest. కమ్. ప్రపంచం నిన్ను తోసేసిందేమో, ప్రజలు నిన్ను భయపెట్టిస్తున్నారేమో, ఆడు చంపేస్తాడు ఈడు చంపేస్తాడేమో అంటున్నారేమో, కానీ నువ్వు రా. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా దేవుని మందిరం నీతో చెప్పేది రా, ఆయన అక్కడ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. రెండోసి కనెక్ట్. అక్కడ ఒక అద్భుతమైన కనెక్షన్ జరుగుతుంది. ఆ కనెక్షన్ ఏంటి తెలుసా? అందరూ నన్ను వదిలిపెట్టేశారు. నాన్న వదిలేశాడు, అమ్మ వదిలేసింది, అన్నయ్య ఏమో నేను ఏకంగా సావాలని చూస్తున్నాడు. అటువంటప్పుడు, నాకెవ్వరూ లేనప్పుడు మందిరములో జరిగేది దేవాది దేవుడు యాకోబుతో చెప్పేది, నేను నీతో ఉన్నా, యుగ సమాప్తి వరకు నేను నీకు తోడే ఉన్నా. మందిరములో ఫస్ట్ మన మందిరం చెప్పేది ఏంటంటే రా దేవుని దగ్గరికి. ప్రపంచం ఎవరేమనుకున్నా పలా రా. రెండు ఏంటంటే, అందరూ నిన్ను వదిలిపెట్టేసిన నేను నీకు ఒక కనెక్షన్ ఇవ్వబోతున్నా, నేను నీకు తోడే ఉన్నా, నేను నీకు సంబంధం కలిగి ఉంటా, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నో ఫర్సేక్ యూ. దేవుని మందిరంలో జరిగేది ఏంటంటే, ఒకటి వస్తావు, రెండు దేవునితోను సంబంధం కలిగి ఉంటావు. ఆయనతో సంబంధం కలిగి ఉంటే నీ జీవితం ఎలా మార్పు కలుగుతుందో నీకే అర్థమవుతుంది.